తీరి చెప్పేదా? చెప్పండి మేడం. బ్యాంక్ అకౌంట్స్, థర్డ్ యూనిట్ బ్యాంకు అకౌంట్స్, బ్యాంకు ఖాతాలు. The accounting system of a banking company is different from that of a trading or manufacturing enterprise. బ్యాంకింగ్ కంపెనీల ఖాతా అనేది ఈ విధానము డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఏ ట్రేడింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజ్. అంటే ఉత్పత్తి ఖాతా, వర్తక ఉత్పత్తి సంస్థల ఖాతా విధానానికి భిన్నంగా ఉంటుందన్నమాట. ఇది భిన్నంగా ఉంటుంది. తర్వాత ఏ బ్యాంక్ హ్యాజ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ హూస్ అకౌంట్స్ ఆర్ టు బీ మెయింటైన్డ్ ఇన్ సచ్ ఏ వే సో దట్ దే షుడ్ బీ కెప్ట్ అప్ టు డేట్ అండ్ చెక్డ్ రెగ్యులర్లీ. బ్యాంకులకు ఖాతాదారులు ఎక్కువ సంఖ్యలో ఉంటారనమాట. బ్యాంకుల్లో ఖాతాదారులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి వారి ఖాతాల్లో ఎప్పటికప్పుడు నమోదు చేసి పరిశీలించే విధంగా ఖాతాలను నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు మనమే ఉన్నాం బ్యాంకులకు పోతే మనం ఏమన్నా డబ్బులు తీసుకోవచ్చు, లేదు డబ్బులు వేయచ్చు. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఆన్లైన్లో జరిగిపోతాయా లేదా ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. తర్వాత ఇది బ్యాంక్ అకౌంట్స్ అన్నమాట. అధిక సంఖ్యలో బ్యాంకు ఖాతాదారులు అధిక సంఖ్యలో ఉంటారు. వారి ఖాతాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి పరిశీలించే విధంగా ఖాతాలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు ఏది చేసినా కూడా అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చెక్డ్ రెగ్యులర్లీ, డేట్ టు డేటు రెగ్యులర్గా అయిపోవాలన్నమాట. తర్వాత ఫీచర్స్, యూనిట్ 3 వచ్చి బ్యాంక్ అకౌంట్స్ అన్నాం కదా. బ్యాంక్ అకౌంట్స్లో ఫీచర్స్ ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్స్కి ఫ్యూచర్స్ ఉందండి, రాసి చెప్తాను. ఎవరో వచ్చారు బొమ్మలు. ఎప్ప మోసుకుపోనానికి వస్తాడప్ప. ఏమి యూనిట్? థర్డ్ యూనిట్ బ్యాంకు, బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్స్ యొక్క ఫీచర్స్. ఫీచర్స్ అంటే ఏమి ఫీచర్స్? లక్షణాలు లేదా క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్ ఆ లక్షణాలు వచ్చేసి, ఫస్ట్ వన్ వోచర్ పోస్టింగ్. Voucher posting. Voucher posting. Entries in the personal ledger are made directly from vouchers instead of being posted from the books of prime entry. ఇక్కడ వోచర్ పోస్టింగ్ వచ్చి ఇప్పుడు వ్యక్తిగత ఆవర్జాలలో నేరుగా వోచర్ల ఆధారంగా నమోదులు చేయబడతాయి. వోచర్స్ ఇస్తారు కదా, మీకు కూడా తెలుసు కదా వోచర్ అంటే మీ పేకి సంబంధించింది, రిసిప్ట్కి సంబంధించినటువంటి స్లిప్పులు ఇస్తారు కదా, అవి వోచర్లు. ఆ వోచర్ల ఆధారంగా వోచర్ పోస్టింగ్ అంటే బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ వ్యక్తిగత ఆవర్జాలలో లేదా
పర్సనల్ లెడ్జర్కి సంబంధించినటువంటి ఎంట్రీస్ ఇన్ ద పర్సనల్ లెడ్జర్ ఆర్ మేడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ వోచర్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ పోస్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ. అంటే ఎంట్రీస్ ఇన్ ద పర్సనల్ లెడ్జర్ అంటేమి వ్యక్తిగత ఆవర్జాలలో ఆర్ మేడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ వోచర్, నేరుగా వోచర్ల ఆధారంగా నమోదు చేయబడతాయి ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ వన్ ఏమి? వోచర్ పోస్టింగు వ్యక్తిగత ఆవర్జాలలో నేరుగా వోచర్ల ఆధారంగా నమోదు చేయబడతాయి. వోచర్ల ఆధారంగా లేదా ఎంట్రీస్ ఇన్ ద పర్సనల్ లెడ్జర్ ఆర్ మేడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ వోచర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ పోస్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ. అంటే వ్యక్తిగత ఆవర్జాలలో నేరుగా వోచర్ల ఆధారంగా నమోదులు చేయబడతాయి. సెకండ్ వన్ వోచర్ సమ్మరీ షీట్. ఫస్ట్ వన్ అర్థమైందమ్మా? అర్థమైందా? ఓకే, ఎవరో మళ్ళా వచ్చినట్టుండారు ఇప్పుడు. జయంత్. ఓకే, సెకండ్ వన్ ఏమి? వోచర్ సమ్మరీ షీట్స్. అమ్మ ముంతేజ, లావణ్య, మీకేం డౌట్ లేవు కదా సెకండ్ యూనిట్లో? ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ ఏమా? వోచర్ సమ్మరీ షీట్స్. అంటే ఈ వ్యక్తిగత ఆవర్జాల్లో పైవి నమోదు చేస్తారు కదా, అవి ఏ రోజుకి ఆ రోజు నమోదు చేయడంతో సంగ్రహ పట్టికలు తయారు చేయడానికి, అంటే పట్టిక అనేది తయారు చేయడానికి సాధారణ ఆవర్జాలని కంట్రోల్ ఖాతాల్లో నమోదు చేయడానికి వీలుగా ఉండవాలని అనమాట. అంటే ద వోచర్స్ ఎంటర్డ్ ఇంటూ డిఫరెంట్ పర్సనల్ లెడ్జర్స్. అంటే వోచర్స్ వేరు పుస్తకాలలో లెడ్జర్లో పోస్ట్ చేస్తూ ఈచ్ డే ఆర్ సమ్మరైజ్డ్ ఆన్ సమ్మరీ షీట్స్. ఏ రోజుకి ఆ రోజు వెసులుబాటుతో సంగ్రహ పట్టికలు తయారు చేయడానికి కంట్రోల్ ఖాతాలలో నమోదు చేయడానికి వీలుగా ఉండవాలండి. ఇక్కడ చూడండి, టోటల్ ఆఫ్ విచ్ ఆర్ పోస్టల్ ఇన్ ద కంట్రోల్ అకౌంట్స్ ఇన్ ద జనరల్ లెడ్జర్. ఓకే, నెక్స్ట్ అంటే ఏ రోజుకి ఆ రోజు వెసులుబాటుతో సంగ్రహ పట్టికలు తయారు చేయడానికి కంట్రోల్ ఖాతాల్లో నమోదు చేయడానికి వీలు ఉండాలన్నమాట. తర్వాత థర్డ్ వన్ డైలీ ట్రయల్ బ్యాలెన్స్. Daily trial balance. The general ledger trial balance is extracted and agreed every day. ఏ రోజుకి ఆ రోజు అంకణాన్ని తయారు చేయటకు వీలుగా ఉండాలన్నమాట. సాధారణ ఆవర్జన నుండి మామూలుగా లెడ్జర్ నుండి ఏ రోజుకి ఆ రోజు అంకణాన్ని తయారు చేయటకు వీలుగా ఉండాలి. తర్వాత కమిషన్ కంటిన్యూస్ చెక్స్. ఇక్కడ వ్యక్తిగత ఆవర్జాల్లో సాధారణ ఆవర్జాల్లో నమోదు చేసిన వ్యక్తులే కాకుండా ఇతర వ్యక్తులు ఏ రోజుకి ఆ రోజు పరిశీలించి తనిఖీ చేసే అవకాశం ఉండాలా. దీనివల్ల చేసిన తప్పులు మరుసటి రోజున వ్యాపార ప్రారంభానికి ముందు సవరణ చేసే అవకాశం ఉంటుంది. ఏమా వ్యక్తిగత ఎవరు ఇప్పుడు వస్తూ ఉంటారు కదమ్మా. ఏమా డైలీ ట్రయల్ బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి డైలీ ట్రయల్ ఏ రోజుకి ఆ రోజు అంకణాలను తయారు చేయటకు వీలుగా ఉండవాలంట. డైలీ ట్రయల్ బ్యాలెన్స్
ట్రయల్ బ్యాలెన్స్ అంటే అంకనానే కదా. ట్రయల్ బ్యాలెన్స్ అంటే డైలీ ట్రయల్ బ్యాలెన్స్ అంటే అంకనా ఏ రోజుకి ఆ రోజు అంకనాన్ని తయారు చేయడానికి వీలుగా ఉండాలి. తర్వాత 4th వన్ కంటిన్యూస్ చెక్స్. కంటిన్యూస్ చెక్స్ ఓకేమ్మా. కంటిన్యూస్ చెక్స్ అంటే ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు పరిశీలించి తనిఖీ చేసే అవకాశం ఉండాలి కాబట్టి దీనివల్ల తప్పులు ఉంటే కూడా మరుసటి రోజున వ్యాపార ప్రారంభానికి ముందు సవరణ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఆల్ ఎంట్రీస్ ఆర్ చెక్డ్ బై ది పర్సన్స్ అదర్ దాన్ దోస్ హూ హ్యావ్ మేడ్ ద ఎంట్రీస్. ఆల్ ఎంట్రీస్ ఆర్ చెక్డ్, మొత్తం ఎంట్రీస్ చెక్ చేసి బై పర్సన్స్ అదర్ దాన్ దోస్ హూ హ్యావ్ మేడ్ ద ఎంట్రీస్. ఎవరైతే ఎంట్రీస్ ఇది చేస్తారో వాళ్ళంతా కూడా అదంతా చెక్ చేసి ఇస్తారనమాట. కంటిన్యూస్ ఇది చెక్స్, నేను చెక్కులు అనుకున్నా. కంటిన్యూస్ చెక్స్ అంటే వెరిఫై చేయడం అనమాట. తర్వాత కంట్రోల్ అకౌంట్స్. ఫిఫ్త్ వన్ కంట్రోల్ అకౌంట్స్. అకౌంట్స్ కంట్రోల్ చేయడం. ఏ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ద డీటెయిల్డ్ పర్సనల్ లెడ్జర్స్ ఈజ్ ప్రిపేర్డ్ పీరియాడికల్లీ, యూజువల్లీ every 2 weeks, agreed with the general ledger control accounts. ఏమంటే ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ద డీటెయిల్డ్ పర్సనల్ లెడ్జర్స్. ఇది అంకనా అనేది డీటెయిల్గా ఇది చేస్తే పర్సనల్ లెడ్జర్స్ వ్యక్తిగత ఖాతాలు ప్రిపేర్డ్ పీరియాడికల్లీ, యూజువల్లీ every 2 weeks. అంటే ఈ వ్యక్తిగత ఆవర్జాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను సాధారణంగా ఏం చేస్తారు అంటే 2 వారాలకు ఒకసారి, every 2 weeks, 2 వారాలకు ఒకసారి ప్రత్యేక అంకనా తయారు చేసి సాధారణ ఆవర్జాల్లో ఉన్నటువంటి నమోదులతో పోల్చి చూస్తారనమాట. చూడవలేదు. వ్యక్తిగత ఆవర్జాలకు సంబంధించి కంట్రోల్ అకౌంట్స్ అంటే వ్యక్తిగత ఆవర్జాలకు సంబంధించి వ్యవహారాలకు సాధారణంగా 2 వారాలకు ఒకసారి ప్రత్యేక అంకనాను తయారు చేసి సాధారణ ఆవర్జాల్లో నమోదులతో పోల్చి చూడాలన్నమాట. ఓకే. తర్వాత లాస్ట్ వన్ డబుల్ వోచర్ సిస్టమ్. 6th వన్ డబుల్ వోచర్ సిస్టమ్. Double voucher system. 2 vouchers are prepared for every transaction not involving cash. One debit voucher and another credit voucher. Double voucher system అంటే ప్రతి ఒక్క వ్యవహారంలో కూడా 2 vouchers, డెబిట్ క్రెడిట్ అని ఓకే 2 vouchers ఉంటాయి. ప్రిపేర్డ్ ఫర్ ఎవరీ ట్రాన్సాక్షన్ నాట్ ఇన్వాల్వింగ్ క్యాష్. నగదు వ్యవహారాలకు తప్ప, అంటే నగదు వ్యవహారాలకు తప్ప మిగతా అన్ని వ్యవహారాలకు సంబంధించి డెబిట్ వోచర్, అక్కడ చూడండి క్యాష్, డెబిట్ వోచర్ అండ్ అనదర్ క్రెడిట్ వోచర్. డెబిట్ వోచరు, క్రెడిట్ వోచరు తయారు చేయవలసి ఉంటుందన్నమాట. నగదు వ్యవహారాలకు మిగతా అన్ని వ్యవహారాలకు సంబంధించి డెబిట్ వోచర్, క్రెడిట్ వోచర్ తయారు చేయవలసి ఉంటుందన్నమాట. ఇది కంపెనీ అకౌంట్స్ దాని యొక్క ఫీచర్స్. తర్వాత బ్యాంక్ అకౌంట్స్లో ఇది అర్థమైంది అందరికీ? అర్థమైందమ్మా? హలో, ఓకే. తర్వాత అదేంటి నెక్స్ట్ వన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద చీఫ్ రిజిస్టర్. ఎవరు మా సౌండ్ ఎవరు మా సాయి
మోహన్. ఓకేమ్మా, కొన్ని పుస్తకాలు కలిగి ఉండాలి. తర్వాత ఇప్పుడు చూడండి, చీఫ్ రిజిస్టర్స్, మెమరాండమ్ బుక్స్, సబ్సిడరీ బుక్స్ రిక్వైర్డ్ బై ఏ బ్యాంకింగ్ కంపెనీ. రిక్వైర్డ్ బై ఏ బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏ బ్యాంకింగ్ కంపెనీ అయినా కొన్ని పుస్తకాలు కలిగి ఉండాలన్నమాట. అవేవో చూస్తాం. ఫస్ట్ వన్ బుక్ ఆఫ్ అకౌంట్స్, అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్. చూడండి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్, బుక్ ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ వన్ జనరల్ లెడ్జర్. జనరల్ చూడండి, బుక్ అకౌంట్స్లోకి వస్తే ఫస్ట్ వన్ జనరల్ లెడ్జర్ అంటే సాధారణ వర్జ. ద జనరల్ లెడ్జర్ కంటైన్స్ కంట్రోల్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ పర్సనల్ లెడ్జర్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అసెట్స్ అకౌంట్, కాంట్రా అకౌంట్స్. ఓకేమా, మొట్టమొదటిది ఏంటి? జనరల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మా. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకి వస్తే జనరల్ లెడ్జర్ ఫస్ట్ వన్. జనరల్ లెడ్జర్కి సాధారణ ఆవర్జ. ద జనరల్ లెడ్జర్ కంటైన్స్ ద జనరల్ లెడ్జర్ కంటైన్స్. ఓకే, అది ఏమి ఉన్న ఖాతాలు అంటే కంట్రోల్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ పర్సనల్ లెడ్జర్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అసెట్స్ అకౌంట్, కాంట్రా అకౌంట్స్. ఏమి ద జనరల్ లెడ్జర్ కంటైన్స్ అని కంట్రోల్ అకౌంట్స్. ఏలో ఏముంది? ఏలో ఏముంది? కంట్రోల్. ఫస్ట్ వన్ మా, ద జనరల్ లెడ్జర్ కంటైన్స్ కంట్రోల్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ పర్సనల్ లెడ్జర్స్ ఒకటి. రెండోది వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 3 అసెట్స్ అకౌంట్. 4 కాంట్రా అకౌంట్స్. ఫస్ట్ వన్ జనరల్ లెడ్జర్ అన్నాము. ఇందులోకి వచ్చేటటువంటివి ఏవి అంటే దీనిలో ఉన్నటువంటి ఖాతాలు జనరల్ లెడ్జర్లో ఉన్నటువంటివి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి మా. ఏ వచ్చి కంట్రోల్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ పర్సనల్ లెడ్జర్స్. అంటే ఇక్కడ అన్ని దీంట్లో ఇమిడి ఉండేటటువంటి ఖాతాలన్నీ కూడా వ్యక్తిగత ఆవర్జాలకు సంబంధించినటువంటివి. వ్యక్తిగత ఖాతాలకు సంబంధించినవి అవి ఏమంటే కంట్రోల్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ పర్సనల్ లెడ్జర్స్, అన్ని వ్యక్తిగత ఖాతాలకు సంబంధించినవి. తర్వాత బి వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ వినండి మా, లెక్క వింటే ఇది వింటే లెక్క ఈజీగా అర్థమైపోతుంది. అసెట్స్ అకౌంట్. నెక్స్ట్ డి కాంట్రా. మా కనిపిస్తుందమ్మా? ఓకే, ఇప్పుడు చూడండి మా, ఈ ఫస్ట్ వన్ ఏమ్మా జనరల్ లెడ్జర్ కదా, సాధారణ ఆవర్జ. దీంట్లో ఉండేటటువంటివి, దీంట్లో ఇమిడి ఉన్నటువంటి ఖాతాలు ఏవి అంటే అవి ఫస్ట్ వన్ ఏమి కంట్రోల్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ పర్సనల్ లెడ్జర్స్ అంటే వ్యక్తిగత ఆవర్జాల నియంత్రణ ఖాతాలు అంటారు. కంట్రోల్ అంటే నియంత్రించడం, అంటే వ్యక్తులకు సంబంధించినటువంటి ఆవర్జాల నియంత్రణ ఖాతాలు. తర్వాత రెండోది లాభ నష్టాల ఖాతా. రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే లాభ నష్టాల ఆవర్జాలు ఇమిడి ఉన్న అంశాలు ఏముంటాయమా? ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి ఉంటాయమా? ఇన్కమ్స్. ఓకే, ఇన్కమ్స్, వెరీ గుడ్. ఏముంటాయి? ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అసెట్స్ అకౌంట్.
అసెట్స్ అకౌంట్ అంటే ఏమి? ఆస్తుల ఖాతాలు. ఆస్తులు ఏముంటాయిమా? ఏముంటాయి అసెట్స్? ల్యాండ్, మిషనరీ, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే ఓకే ఓకే. ఆ విధంగా. తర్వాత కాంట్రా అకౌంట్స్. జనరల్ లెడ్జర్లో వచ్చేటటువంటివి కంట్రోల్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ పర్సనల్ లెడ్జర్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అసెట్స్ అకౌంట్, కాంట్రా అకౌంట్స్. ఇక్కడ ఏమ్మా జనరల్ లెడ్జర్లో పర్సనల్ లెడ్జర్స్ వ్యక్తిగత ఖాతాకు సంబంధించినవి. రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇమిడి ఉండేటటువంటి ఐటమ్స్ ఏవి అంటే లాభ నష్టాల ఖాతాలో ఆవర్జాల్లో ఇమిడి ఉండే అంశాలు. ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లెడ్జర్ ఒకటి వచ్చి డీటెయిల్డ్ అకౌంట్స్ ఆఫ్ రెవెన్యూ ఐటమ్స్, డీటెయిల్డ్ అకౌంట్స్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఐటమ్స్. అంటే దీంట్లో ఏమేమి? ఒకటి ఎక్స్పెన్సెస్ అకౌంట్, డీటెయిల్డ్ అకౌంట్స్ ఆఫ్ రెవెన్యూ ఐటమ్స్ అంటే ఇన్కమ్స్ అనుకోండి. తర్వాత ఎక్స్పెన్స్ ఐటమ్స్. తర్వాత థర్డ్ వన్ అసెట్స్లోకి వస్తే అసెట్స్ అకౌంట్ అంటే అసెట్స్ క్యాష్ ఇలాంటివి ఉంటాయి కదా అవి. తర్వాత కాంట్రా అకౌంట్స్ మీకు తెలుసు. ఏమో కాంట్రాలో వచ్చేటటువంటివి ఏవి? కాంట్రా అకౌంట్స్ అన్నారు. ఎదురుపద్దు బీఆర్ఎస్లో చూసింటారు, వినింటారు కదా. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ రాలేదా ఫస్ట్ ఇయర్లో? వచ్చిందా? కాంట్రా ఎంట్రీలో వచ్చినటువంటి సందర్భాలు ఏవి? ఏ సందర్భాల్లో కాంట్రా ఎంట్రీ వస్తుంది? 4 సందర్భాల్లో వస్తాయి. నాలుగు సందర్భాల్లో కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఒకటేమి? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి? క్యాష్ విత్డ్రాయల్ ఫ్రమ్ బ్యాంక్. నెక్స్ట్ థర్డ్ వన్ ద చెక్ వాస్ deposited. The check was deposited and another day check was deposited into bank. ఇంకోటి ఏమ్మా? కాంట్రా ఓపెన్డ్ బిజినెస్ లేదా ఓపెన్డ్ అకౌంట్ ఓపెన్ చేయడం. ఓపెన్డ్ అకౌంట్ లేదా ఓపెన్ బిజినెస్ విత్ క్యాష్. అర్థమైందమ్మా ఇది? ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నారు. ఇవి మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ జనరల్ లెడ్జర్ అన్నారు. ఆ జనరల్ లెడ్జర్లో ఫస్ట్ ఏ వచ్చి కంట్రోల్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ పర్సనల్ లెడ్జర్స్ అంటే అన్ని వ్యక్తిగత ఖాతాలకు సంబంధించినటువంటి నియంత్రణ, వ్యక్తిగత ఆవర్జాల నియంత్రణ ఖాతాలు. రెండవది వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసి ఇది అకౌంట్ ఏమి? లాభ నష్టాల ఖాతా. ఇందులో ఏమవుతుంది? ఇది ఏమవుతుందిమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లెడ్జర్ కంటైన్స్ ఏ వచ్చి డీటెయిల్డ్ అకౌంట్స్ ఆఫ్ రెవెన్యూ ఐటమ్స్. నెక్స్ట్ బి వచ్చి దీంట్లో డీటెయిల్డ్ అకౌంట్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, డీటెయిల్డ్ అకౌంట్స్ ఆఫ్ రెవెన్యూ ఇన్కమ్స్ లేదా ఇన్కమ్స్. ఓకే, అర్థమైందా? అర్థమైందమ్మా? హలో, అర్థమైందా? ఓకే. తర్వాత మనకున్నటువంటి ఇంకా అసెట్స్ అకౌంట్ అంటే కాంట్రా అకౌంట్. ఇప్పుడు నేను చెప్పాను అసెట్స్ అంటే అసెట్సే. తర్వాత కాంట్రా అకౌంట్స్ అంటే ఇవి కాంట్రా అకౌంట్స్. ఈ 4 సందర్భాల్లో కాంట్రా అనేది పోస్ట్ చేసాం. ట్రిపుల్ కాలంలో రాలేదమ్మా. 3 వరుసల నగదు చిట్టాలో కాంట్రా ఎంట్రీ రాలేదా?
ఎదురుపద్దు ఎవరు మడా ఎవరాడా కాంట్రా ఏంటి వినలేదా? వచ్చింది మేడం. ఓ అంటే ఎదురుపద్దు. ఈ 4 సందర్భాల్లో ఎదురుపద్దు వస్తుంది. 3 వరుసల నగదు చిట్టాలు. అదేవిధంగా ఓకే. ఇప్పుడు బుక్స్ ప్రిన్సిపల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ది వచ్చి ఇదైంది, సెకండ్, థర్డ్, తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇది ఫస్ట్ జనరల్ లెడ్జర్, రెండు వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. జనరల్ లెడ్జర్, రెండు వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇందులోనే ఇవన్నీ దాంట్లో కలిసి ఉంటాయన్నమాట. తర్వాత 4 అయిపోతే తర్వాత ప్రిన్సిపల్ బుక్స్ ఆఫ్ అకౌంట్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఇవి వచ్చేసి ప్రిన్సిపల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి సబ్సిడరీ బుక్స్. ఏవి సబ్సిడరీ బుక్స్ మీకు తెలుసా? సబ్సిడరీ బుక్స్ మామూలుగా మీకు తెలిసినటువంటి సబ్సిడరీ బుక్స్ ఏవి? ఏవి ఇప్పుడు పర్సనల్ లెడ్జర్స్ కదమ్మా ఫస్ట్ వన్ దీంట్లో కూడా పర్సనల్ లెడ్జర్స్ అనుకోండి. పర్సనల్ లెడ్జర్స్ అంటే ఇవి వ్యక్తిగత ఆవర్జాలు. ఏవి అంటే రకాలు. అవి కరెంట్ అకౌంట్స్ లెడ్జర్. కరెంట్ అకౌంట్స్ లెడ్జర్ అంటే కరెంటు ఖాతాల ఆవర్జ. అర్థమవుతుందా? కరెంటు ఖాతాల ఆవర్జ మీకు తెలుసు కదా. సేవింగ్స్ అకౌంట్, మీరు అకౌంట్ ఉంది కదా బ్యాంక్లో, ఉందా అకౌంట్? బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినారా మీరు? హలో, ఓకే. అది కరెంట్ అకౌంటా సేవింగ్స్ అకౌంటా? కదా. అదేవిధంగా ఇక్కడ ఏమి దానికి సంబంధించినవి ఏమి అంటే ఆ సబ్సిడరీ బుక్స్లో పర్సనల్ లెడ్జర్స్ వచ్చేసి కరెంట్ అకౌంట్స్ లెడ్జర్ అంటే కరెంట్ ఖాతాలు, తర్వాత కరెంట్ ఖాతాల ఆవర్జ. నెక్స్ట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లెడ్జర్స్. సేవింగ్స్ అంటే పొదుపు, తెలుగులో పొదుపు పొదుపు ఖాతాల, పొదుపు బ్యాంకు ఖాతాల ఆవర్జ. తర్వాత ఫిక్స్డ్ లెడ్జర్స్, ఫిక్స్డ్ డిపాజిట్ లెడ్జర్స్, స్థిర డిపాజిట్ ఖాతాల ఆవర్జ. తర్వాత లోన్ లెడ్జర్, రుణాల ఆవర్జ. ఓవర్ డ్రాఫ్ట్ లెడ్జర్, ఓవర్ డ్రాఫ్ట్ ఆవర్జ. క్యాష్ క్రెడిట్ లెడ్జర్, నగదు క్రెడిట్ ఆవర్జ. నెక్స్ట్ కస్టమర్స్ యాక్సెప్టెన్స్, ఎండార్స్మెంట్ అండ్ గ్యారంటీ లెడ్జర్స్ అంటే ఖాతాదారుల అంగీకారాలు, యాక్సెప్టెన్స్ అంటే అంగీకారాలు, ఎండార్స్మెంటు మరియు గ్యారంటీ ఆవర్జ. ఇవి సబ్సిడరీ దీంట్లో వచ్చేటటువంటి బుక్స్, సబ్సిడరీ బుక్స్లో. తర్వాత బిల్ రిజిస్టర్స్, బిల్లు రిజిస్టర్స్, ఇన్వార్డ్ బిల్స్ ఫర్ కలెక్షన్, అవుట్వార్డ్ బిల్స్ ఫర్ కలెక్షన్, బిల్స్ డిస్కౌంటెడ్ అండ్ పర్చేజ్డ్ రిజిస్టర్. అంటే ఇక్కడ ఏమ్మా బిల్స్ అంటే ఒకటి ఇన్వార్డ్ బిల్స్ ఫర్ కలెక్షన్, ఇన్వార్డ్ బిల్స్ రిజిస్టర్స్. తర్వాత బిల్ రిజిస్టర్లో ఇన్వార్డ్ అంటే ఇన్వార్డ్ బిల్స్ ఫర్ కలెక్షన్ అంటే వసూలు బిల్లుల, వసూలుకు వచ్చినటువంటి వసూలు బిల్లులు.
తర్వాత అవుట్వర్డ్ బిల్స్ ఫర్ కలెక్షన్ అంటే వసూలుకు పంపిన బిల్లులు. తర్వాత ఇంకొకటి వచ్చేసి బిల్స్ డిస్కౌంటెడ్ అండ్ పర్చేజ్ రిజిస్టర్, బిల్లు డిస్కౌంట్ మరియు కొనుగోలు రిజిస్టర్. ఇవి వచ్చేసి సబ్సిడరీ బుక్స్లోనే పర్సనల్ లెడ్జర్స్కి సంబంధించినవి. తర్వాత తర్వాత కొన్ని పాయింట్లు మీకు తెలుగులో చెప్తాను, వినండి అర్థమయ్యేలాగా, ఒకవేళ మనం లెక్క వేయడానికి కూడా. బ్యాంకింగ్ కంపెనీలు వార్షిక ఖాతాలకు సంబంధించి అంటే సంవత్సర ఖాతాలకు ఎప్పుడు బ్యాంకులో అకౌంట్లో ఓపెన్ కానీ ఎండింగ్ కానీ ఎప్పుడు అకౌంట్స్ క్లోజ్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు బ్యాంకుల్లో. మనకు 2 ఇయర్స్ ఉన్నాయి, క్యాలెండర్ ఇయర్ ఒకటి, ఫైనాన్షియల్ ఇయర్. బ్యాంక్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతారు. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఏప్రిల్ 1 మార్చ్ 31. ఓకే, ఏప్రిల్ 1 మార్చ్ 31. ఓకే, ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31 ఎండ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ ఖాతాలకు సంబంధించినటువంటి నియమాలు ఒకటి చూడండి. అధీకృత మూలధనంలో ఇంతకుముందు మనం లెక్కలు అధీకృతం, ఆథరైజ్డ్ క్యాపిటల్ లేదా ప్రిఫరెన్స్ క్యాపిటల్, అధీకృత మూలధనంలో సగానికి తక్కువ కాకుండా చందా మూలధనం, చందా వేసిన మూలధనంలో సగానికి తక్కువ కాకుండా చెల్లించిన మూలధనం లేకుండా ఏ బ్యాంకింగ్ కంపెనీ భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వర్తించరాదు. ఇప్పుడు అధీకృత మూలధనం ఉంది కదా, దాంట్లో తక్కువ కాకుండా, సగానికన్నా తక్కువ కాకుండా చందా మూలధనం, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. అర్థమవుతుందా? ఇప్పుడు ఆథరైజ్డ్ క్యాపిటల్లో సగానికి అంటే చందా మూలధనం అంటే ఏమి, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ తక్కువ కాకుండా ఉండాలన్నమాట, అర్థం కాకుండా. ఆ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ సగానికి తక్కువ కాకుండా చెల్లించిన పెయిడప్ క్యాపిటల్, పెయిడప్లో తక్కువ కాకుండా ఉండాలంట. అది అలా ఉంటే ఏ బ్యాంకింగ్ కంపెనీ కూడా భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వర్తించరాదు. అర్థమవుతుందా? ఆథరైజ్డ్ క్యాపిటల్లో సగానికి తక్కువ కాకుండా సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, తర్వాత సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్లో సగానికి తక్కువ కాకుండా పెయిడప్ క్యాపిటల్ లేకుండా, సగానికి కన్నా తక్కువ లేకున్నా ఏ బ్యాంకింగ్ కంపెనీ కూడా భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వహించరాదు. అర్థమైందా? తర్వాత బ్యాంకింగ్ కంపెనీ మూలధనము సాధారణ వాటాలను మాత్రమే కలిగి ఉండాలి. ఈక్విటీ వాటాలు, ఆధిక్య వాటాలు ఉండకపోవచ్చు, అంటే నార్మల్ షేర్స్ మాత్రమే కలిగి ఉండాలి. ఈక్విటీ షేర్స్, నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఉండకపోవచ్చు అనమాట. తర్వాత చెల్లించిన వాటాలలో 2/1/2% కంటే ఎక్కువగా కమిషను, బ్రోకరేజ్, డిస్కౌంటు లేదా పారితోషికం రూపంలో ఏ బ్యాంకింగ్ కంపెనీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాటాల జారీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించకూడదు. చెల్లించిన వాటాలలో చెల్లించిన వాటాలలో ఒక నిమిషం, చూడండి. నో బ్యాంకింగ్ కంపెనీ షల్ పే అవుట్ డైరెక్ట్లీ ఇన్ ఆర్ ఇండైరెక్ట్లీ బై వే ఆఫ్ కమిషన్, బ్రోకరేజ్, డిస్కౌంట్ ఆర్ రెమ్యునరేషన్ in any form in respect of any shares issued by it, any amount exceeding in the aggregate 2 1/2% of the paid up value of the said shares. ఇక్కడేమి చెల్లించిన వాటాలలో 2/1/2% కంటే అంటే ఎక్కువగా కమిషన్ కానీ, బ్రోకరేజ్ కానీ, డిస్కౌంట్ లేదా పారితోషికం అంటే
పారితోషికాన్ని ఏమంటారమ్మా? హలో, రెమ్యునరేషన్. ఓకే, రెమ్యునరేషన్ కానీ రెమ్యునరేషన్ రూపంలో కానీ ఏ బ్యాంకింగ్ కంపెనీ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎట్టి పరిస్థితిలో కూడా చెల్లించకూడదు అనమాట. తర్వాత ఏ బ్యాంకింగ్ కంపెనీ కెనాట్ క్రియేట్ ఎనీ చార్జ్ అపాన్ ఇట్స్ అన్కాల్డ్ క్యాపిటల్ అండ్ ఎనీ సచ్ చార్జ్ షల్ బి వైడ్. ఏ బ్యాంకింగ్ కంపెనీ జారీ చేయనటువంటి వాటాలపైన ఛార్జీ సృష్టించరాదు. తర్వాత నో బ్యాంకింగ్ కంపెనీ షల్ పే ఎనీ డివిడెండ్ ఆన్ ఇట్స్ షేర్స్ అంటిల్ ఆల్ ఇట్స్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ రిటర్న్ ఆఫ్. ఇక్కడ మూలధన ఖర్చులు అనగా ప్రాథమిక ఖర్చులు, వ్యవస్థ ఖర్చులు, వాటా అమ్మకాల కమిషను, బ్రోకరేజ్ నష్టాలను, కనిపించని ఆస్తులు, ఇతర ఖర్చులను పూర్తిగా రద్దు చేయకుండా ఏ బ్యాంకింగ్ కంపెనీ కూడా తన వాటాలపై డివిడెండ్ను చెల్లించకూడదు. అంటే ఈ ఆస్తులు పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుంది. తర్వాత పాయింట్, ఏ బ్యాంకింగ్ కంపెనీ మస్ట్ హ్యావ్ ఎ హోల్ టైమ్ చైర్మన్ అపాయింటెడ్ ఫర్ 5 years అట్ ఎ టైమ్. హీ మే బికమ్ ఏ డైరెక్టర్ ఆఫ్ ఎ సబ్సిడరీ ఆఫ్ ద బ్యాంకింగ్ కంపెనీ. మన దేశంలో నమోదైనటువంటి ఏ బ్యాంకింగ్ కంపెనీ అయినా కూడా మరో కంపెనీ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తిని తన కంపెనీకి డైరెక్టర్గా కలిగి ఉండకూడదు అనమాట. అంటే ఇప్పుడు బ్యాంకింగ్ కంపెనీకి ఉన్నటువంటి వాడు మరో కంపెనీ డైరెక్టర్గా కొనసాగుతూ ఉంటాడనుక ఆ వ్యక్తిని తన డైరెక్ట్గా కలిగి ఉండకూడదు అనమాట. తర్వాత every banking company incorporated in inside India shall before any dividend declared transfer a sum equal to 25% of the profit of each year to the statutory reserve. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనము ప్రాబ్లం వేసేటప్పుడు ఈ పాయింట్ అనేది అక్కడ ఎక్కడా మెన్షన్ చేయడు, ఇది మనమే చూడాలి. రిజర్వ్ మరియు వాటా ప్రీమియం అక్కడ చూడండి 25% అన్నాడు. ఎవరీ బ్యాంకింగ్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇండియా షల్ బిఫోర్ ఎనీ డివిడెండ్ డిక్లేర్డ్ ట్రాన్స్ఫర్ ఏ సమ్ ఈక్వల్ టు 25% అన్నాడు. ఇక్కడ రిజర్వ్ మరియు వాటా ప్రీమియం నిల్వల మొత్తం కలిసి చెల్లించిన మూలధనానికి సమానమయ్యే వరకు ప్రతి సంవత్సరము నికర లాభంలో, అర్థమవుతుందమ్మా, స్టాట్యూటరీ రిజర్వ్కి అనేది 25% మొత్తాన్ని శాసనాత్మక రిజర్వుగా, స్టాట్యూటరీ రిజర్వ్ మనకు వాడు ఇవ్వకపోయినా మనమే వచ్చినటువంటి లాభంలో వస్తుందే, బ్యాంక్ అకౌంట్స్ వేస్తే మనకు కూడా లాభం వస్తుంది కదా, ఆ లాభంలో 25% స్టాట్యూటరీ రిజర్వుకు మళ్లించాలన్నమాట. శాసనాత్మకమైన రిజర్వుకు మళ్లించకుండా ఏ బ్యాంకింగ్ కంపెనీ కూడా డివిడెండ్ను ప్రకటించరాదు. అర్థమైందమ్మా? బ్యాంక్ అకౌంట్స్ వేసేటప్పుడు పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేమి, ఒకవైపు ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఆ వచ్చినటువంటి ప్రాఫిట్లో 25% స్టాట్యూటరీ రిజర్వ్కి మళ్లించాలి. అర్థమైందమ్మా? అది అర్థమైందా? హలో మా, ఏం అర్థమైందా ముంతేజా? అర్థమైందా? లెక్కేస్తాం కదా, అప్పుడు ఏదైనా వస్తే లాభము 25% స్టాట్యూటరీ రిజర్వ్కి పంపిస్తాం అన్నమాట. ఇది మా బ్యాంక్ అకౌంట్స్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా ఉంది, దీంట్లో లాభ నష్టాల ఖాతా వేస్తాం, తర్వాత ఆస్తి అప్పులు పట్టి వేస్తాం. దాంట్లో షెడ్యూల్స్ కావాలి మనకు. ఫస్ట్ ఏం కావాలా? ఫస్ట్ ఏం నేర్చుకోవాలా? షెడ్యూల్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రతి బ్యాంకు తప్పనిసరిగా ఆర్జించినటువంటి లాభంలో ప్రతి సంవత్సరము కూడా 25%
స్టాట్యూటరీ రిజర్వ్కి మళ్ళించాలా, రిజర్వ్ చేయాలా? ఈ రిజర్వ్ చెల్లించినారనుకో, ఆ రిజర్వ్ మళ్ళించినటువంటిది మూలధనం కన్నా ఎక్కువ ఉండకూడదుమా, మూలధనం కన్నా తక్కువ ఉండాలి. 25% షేర్ చేస్తాం కదా, ఈ 25% అనేది మన క్యాపిటల్ ఉంటుంది కదా, దానికన్నా ఎక్కువ ఉండకూడదు, దానికన్నా తక్కువే ఉండాలి. ఒకవేళ అవసరమైతే బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందవచ్చు అనమాట. తర్వాత షెడ్యూల్ నెంబర్ 9 అప్పులు అడ్వాన్సులు. చూడండి, మా అప్పులు అడ్వాన్స్లతో రుణాలు, నగదు జమలు, ఓవర్ డ్రాఫ్టులు, కొనుగోలు చేసిన బిల్లులు, డిస్కౌంట్ చేసిన బిల్లులు మొదలైనవి ఉంటాయి. ఏవి? అప్పులు అడ్వాన్స్లో. రాని బాకీలు ఏర్పాటు ఉన్నట్లయితే తమ రుణాల నుండి తగ్గించి చూపబడుతుంది. ఈ అప్పులు అడ్వాన్సులను బ్యాంకింగ్ కంపెనీ ఆస్తి అప్పుల పట్టీలో, కంపెనీ ఆస్తుల పట్టీలో షెడ్యూల్ 9ల ఆస్తుల వైపు చూపబడుతుంది. అప్పులు అడ్వాన్సులు ఏమన్నా ఉంటే 9th షెడ్యూల్లో చూపించబడుతుంది అంట. ఇది బ్యాంక్ అకౌంట్స్. తర్వాత ప్రొఫార్మా పెడతాను. ఎంత అయింది టైం? ప్రొఫార్మా పెడతానమ్మా, రేపు చూసుకొని రండి. చూసుకొని వస్తారా? సరే మేడం. ఓకే, మేడం పెడతాను. బ్యాలెన్స్ షీటు 2 కూడా పెడతాను. సింపుల్ మా దీంట్లో ఇంకా డిస్కౌంట్స్ ఉన్నాయి. డిస్కౌంట్స్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. అర్థమైందా పాయింట్స్? అర్థమైంది మేడం. ఇంకేమన్నా మళ్ళా చెప్పాలా? ఏమొద్దు మేడం. ఓకే, ఇప్పుడు నేను పెడతాను అవి. మీరు ఒక నిమిషం ఇప్పుడే పెట్టేస్తాను. రేపు ఎప్పుడుంది క్లాస్? ఎన్ని గంటలకు? ఎన్ని గంటలకు మా క్లాసు? మీకు తెలియదేమో కదా? తెలియదు మేడం. వెన్స్డే ఉంటే ఫస్ట్ అవర్ ఉంటుంది. ఓకే, చూడండి మేడ, పెట్టినాను చూడండి. ఇప్పుడేం అవరు? ఇప్పుడు అవర్ ఏముంది మా? మళ్ళీ తెలీదా? పెట్టినారు ఎవరన్నా గ్రూప్లో? ఏం లేదు మేడం. ఇప్పుడు గ్రూప్లో పెట్టింటారే. ఇప్పుడు ఏం లేదు మేడం. మేడం టైం అయిపోయింది. అవునమ్మా, ఏం క్లాస్ ఉంది అంటన్నా? 4 కదా మేడం లాస్ట్. 4 కదా మేడం లాస్ట్ ఇంకా. అవును కదా. ఓకే ఓకే, సరే మా, ఒకసారి ఈ ప్రొఫార్మ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి, మళ్ళీ బోధులు. ఇక్కడ ఫామ్ బి ఉంది. ఇది ఫామ్ బి అనేది ఏమంటే, బ్యాంక్లో ఏ బ్యాంకింగ్ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఇట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అకార్డింగ్ టు ఫామ్ బి ఇన్ ద 3rd షెడ్యూల్ టు ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఫామ్ బి ఈజ్ గివన్ యాజ్ ఫాలోస్. వచ్చినటువంటి ఎక్కువ ఎంతైనా డబ్బులు ఇది చేసుకోవచ్చమ్మా, ఎంతైనా సంపాదించుకోవచ్చా డబ్బులు? ఏం పెట్టారు ఇప్పుడు గవర్నమెంట్? గవర్నమెంట్ ఏం పెట్టింది? బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949లో సూచించినటువంటి 3వ షెడ్యూల్ ఉన్న ఫామ్ బి ప్రకారము ప్రతి బ్యాంకింగ్ కంపెనీ వారు కూడా లాభ నష్టాల ఖాతాను తయారు చేయాలి. ఫామ్ బి అనేది క్రింది విధంగా ఉంటుంది వాళ్ళకి. బ్యాంకు వాళ్ళు లాభ నష్టాల ఖాతాను, బ్యాంకులు కూడా లాభమా నష్టం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు లోన్లు ఇస్తూ ఉంటారు, మళ్ళీ కట్టుకుంటూ ఉంటారు, ఇలాంటివి ఉంటాయి కదా. అక్కడ ఫిక్స్డ్ వేసి ఉంటారు, ఫిక్స్డ్ వేసి ఇస్తే వడ్డీలు కట్టాలా,
తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి అప్పులకు వడ్డీలు రిసీవ్ చేసుకోవాలా, ఇలా ఉంటాయి కదా. అలాంటి లాభ నష్టాల ఖాతాను కంపల్సరీ ఫామ్ బి కింద చూపియాలన్నమాట. ఆ ఫామ్ బిలో ఏమొస్తాయి అంటే ఫస్ట్ వన్ ఇన్కమ్ అంటే ఆదాయం. ఆదాయం కింద ఏమొస్తాయి? ఇంట్రెస్ట్ అర్న్డ్ అంటే సంపాదించినటువంటి వడ్డీ. తర్వాత అదర్ ఇన్కమ్, ఇతర ఆదాయాలు. అప్పుడు అదేమి షెడ్యూల్స్ పైన ఇచ్చినట్టు చూడండి, షెడ్యూల్ నెంబర్ 13, 14. ఇంట్రెస్ట్ అర్న్డ్ వచ్చి 13వ షెడ్యూలు, అదర్ ఇన్కమ్ వచ్చి 14వ షెడ్యూల్. తర్వాత ఎక్స్పెండిచర్లోకి వస్తే, ఖర్చుకు వస్తే ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్. అక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అంటే సంపాదించడం, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ అంటే చెల్లించడం. చెల్లించిన వడ్డీ 15th షెడ్యూల్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవి ఆపరేటింగ్ నిర్వహణ ఖర్చులు, ఇది 16వ షెడ్యూల్. అంటే ఇక్కడ చూడండి మా ఇన్కమ్స్ టోటల్ చేసినారు, 13, 14 షెడ్యూళ్ళు టోటల్ చేశారు, 15, 16 షెడ్యూళ్ళు టోటల్ చేస్తారనమాట. చేసిన తర్వాత లాభమా నష్టమా అని చూడడం జరుగుతుంది. తర్వాత దీని కిందనే 15, 16 షెడ్యూల్ అయిపోయిన తర్వాత చూసుకోండి, మీ దగ్గర ఉన్నది కదా, ఇప్పుడు పెట్టినాను కదా గ్రూప్లో, పెట్టినానా లేదమ్మా? ఓకే, దాంట్లో చూడండి 13, 14 షెడ్యూల్ వచ్చి ఇన్కమ్, అది కూడుకుంటాం, టోటల్ ఏ అని పెడతాము. ఎక్స్పెండిచర్ 15, 16 షెడ్యూల్లో. తర్వాత ప్రొవిజన్స్ అండ్ కంటెంజెన్సీస్ అంటే రిజర్వులు మరియు ఆగంతుకాలు ఏమన్నా ఉంటే కూడుకుంటాం, ఇది కూడుకొని టోటల్ బి అంటాం. తర్వాత టోటల్ బి అన్న తర్వాత లాభమా నష్టమా చూస్తాం. తర్వాత ఈ ఇయర్లో ఏమైనా లాభం అంటే లాభమా నష్టం ఉంటే అది ఇయర్లో లాభం ఉంటే కూడుకుంటాం, గత ఇయర్లో ఉంటే అది మైనస్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము? వచ్చినటువంటి లాభంలో 25% ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం? అక్కడే ఉంది చూడండి, ట్రాన్స్ఫర్ టు స్టాట్యూటరీ రిజర్వ్. స్టాట్యూటరీ రిజర్వ్కి వచ్చినటువంటి లెవెల్ 10,000 ఉందనుకోండి ప్రాఫిట్, 25% అంటే ఏం చేస్తాం? 2,500 స్టాట్యూటరీ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేమా? అర్థమైందా? చెప్పండి. అర్థమైంది మేడం. ఓకే, తర్వాత బ్యాలెన్స్ షీట్కి వస్తే ఇక్కడ మొత్తం మనకు 16 షెడ్యూళ్ళు ఉన్నాయి మా. 16లో 11 వరకు బ్యాలెన్స్ షీట్లోకి వస్తాయి, 1 నుంచి 11 వరకు. అంటే 1 నుంచి 5 వరకు లైబిలిటీస్, 6 నుంచి 11 వరకు అసెట్స్. అర్థమవుతుందా? 1 నుంచి 5 వరకు లైబిలిటీస్, 6 నుంచి 11 వరకు అసెట్స్. తర్వాత 13 నుంచి 12 కూడా ఇక్కడే వస్తుంది. 13, 14, 15, 16 వచ్చేసి ఎక్కడ? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేమా? తర్వాత బ్యాలెన్స్ షీట్ చూడండి. బ్యాలెన్స్ షీట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా చెప్పి కంటింజెంట్ లైబిలిటీస్. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వస్తే ఫస్ట్ది చూడండి, క్యాపిటల్ ఫస్ట్ షెడ్యూల్. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ సెకండ్ షెడ్యూల్, డిపాజిట్స్ థర్డ్, లోన్స్ ఫోర్త్, ఫిఫ్త్ వచ్చి ప్రొవిజన్స్ అండ్ లోన్స్. తర్వాత అసెట్స్లోకి వస్తే ఇవి క్యాష్, ఆర్బీఐ ఇవన్నీ కూడా 6th. నెక్స్ట్ 7th వచ్చి ఇతర ఏమన్నా బ్యాంకుల నుంచి ఉంటాయి కదా అవి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి 8th, అడ్వాన్సెస్ వచ్చి 9th, ఫిక్స్డ్ ఆస్తులు వచ్చి ఫిక్స్డ్ అసెట్స్ వచ్చి 10th. నెక్స్ట్ అదర్ అసెట్స్ వచ్చి 11th. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ కూడా చూడండి,
ఫస్ట్ టోటల్ లయబిలిటీస్ యాడ్ చేసుకుంటాం, టోటల్ అసెట్స్ యాడ్ చేసుకుంటాం, ఆస్తుల్లో నుంచి అప్పులు తీసేస్తాం. ఓకే, తర్వాత 12th వచ్చి అవే కంటింజెంటీ లయబిలిటీస్. ఓకేమ్మా, అర్థమైందమ్మా? రేపు లెక్కలు చెప్పుకుందాం. అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, ఇంకా ఎగ్జిట్ అయిపోదు. ఎగ్జిట్ అయిపోదమ్మా.